అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. స్వర్గానికి మార్గం అనేటటువంటి అంశాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతాను. విద్యను అభ్యసించటం స్వర్గానికి దారి. మరి ఎప్పుడైతే మనం విద్యను అభ్యసిస్తామో, ధార్మిక విద్యను, అది మనకు స్వర్గానికి మార్గంగా ఏర్పడుతుంది. మన జీవితంలో ఈ పదాన్ని ఎన్నిసార్లు మనం విన్నాము? ఈ విషయాన్ని మన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు మనకు ఎన్నోసార్లు చెప్పారు. ఏ దేశంలోనైతే జ్ఞానం మరియు విద్వాంసులు ఉండరో అది అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అల్లాహ్ మానవుణ్ణి పుట్టించి అతనికి జ్ఞానాన్ని అర్జించే వనరులు, వినే శక్తి, చూసే శక్తి, వివేకం మొదలైనవి సమకూర్చాడు. జ్ఞానాన్ని ప్రబోధించే ధర్మం ఇస్లాం. ఇస్లాం బోధనలు మనకు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా 1400 సంవత్సరాల క్రితం వచ్చాయి. అవతరణ ప్రారంభం నుంచి జ్ఞానం అర్థించడంపై ఎక్కువ ప్రాధాన్యత మనకు ఇవ్వబడింది. అవతరణ ప్రారంభ వచనాలు చదువు లేదా చదువు సృష్టించిన నీ ప్రభు పేరుతో, సూరా అలహ్ సూరా నెంబర్ 96 వాక్యం నెంబర్ 1. మరి అల్లాహ్ మొదటగా సృష్టించినది కలమును. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, అల్లాహ్ మొదటగా సృష్టించినది కలము, దాన్ని రాయమని అల్లాహ్ ఆదేశించాడు. అది అడిగింది, ఏమని రాయను అని. అల్లాహ్ దానికి ఆదేశించాడు, విధిని. అల్లాహ్ విధిని రాయి అని చెప్పడం జరిగింది. అప్పుడు అది అప్పటి వరకు జరిగింది, ప్రళయం వరకు జరగబోయేది అంతా రాసింది. ఇస్లాం కర్మకు ముందు జ్ఞానం వస్తుంది. ఇస్లాంలో జ్ఞానం లేని కర్మ అంటూ ఉండదు. ఒక ముస్లిం లా ఇలాహ ఇల్లల్లాహ్ పలికినా అతనికి దాని జ్ఞానం ఉండాలి. ఖురాన్లో అల్లాహ్ ఇలా అంటున్నారు, ఫాలము ఇన్నల్లాహ లా ఇలాహ ఇల్లల్లాహ్. కనుక ఓ ప్రవక్త, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో. నీ పొరపాట్లను గాని క్షమాపణను వేడుకుంటూ ఉండు. విశ్వాసులైన పురుషుల, విశ్వాసులైన స్త్రీలందరి మన్నింపు కోసం కూడా వేడుకుంటూ ఉండు అని సూరే ముహమ్మద్ సూరా నెంబర్ 47 వాక్యం నెంబర్ 49లో తెలియజేయటం జరిగింది. మరి జ్ఞానాన్ని అర్థించటం విశ్వాసి లక్షణం. ఓ కపటునికి విశ్వాసి నుంచి వేరు చేసేది జ్ఞానం మాత్రమే. కపటుడు పనికిరాని విషయాల వెంట పడి ఉంటాడు. అవి ఏమాత్రం అతనికి లాభం చేకూర్చవు. ధర్మం గురించి అతనికి ఏమీ తెలియదు. ఖురాన్లో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సూరే మునాఫిఖూన్ సూరా నెంబర్ 63 వాక్యం నెంబర్ 7లో ఈ విధంగా తెలియజేయటం జరుగుతుంది, వలాకిన్నల్ మునాఫిఖీన లా యఫ్తహూన్. అంటే కానీ కపటులు అర్థం చేసుకోవటం లేదు. విశ్వాసి తన ధర్మం గురించి నిరంతరం తెలుసుకుంటూ ఉంటాడు. దీనివల్ల అతని విశ్వాసం మరియు జ్ఞానం రెండూ అభివృద్ధి చెందుతాయి. ధార్మిక జ్ఞానం కోసం కృషి చేయడం స్వర్గానికి దారితీస్తుంది. కొత్త విషయాల గురించి తెలుసుకోవటం, శోధించటం తస్బీ లాంటిది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుచరులైనటువంటి ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు తఆలా అన్హు వారు తెలియజేస్తారు, జ్ఞానాన్ని అర్థించండి. అల్లాహ్ కోసం జ్ఞానాన్ని అర్థించటం కూడా ఆరాధనే. జ్ఞానం సంపాదించడం వల్ల దైవభీతి పెరుగుతుంది. జ్ఞాన పరిశోధనలో ఉండేవాడు ఆరాధనలో గడిపినట్లే. ఇతరులకు జ్ఞానం పంచడం దాన ధర్మం చేయడం లాంటిది. జ్ఞానాన్ని పెంచుకోవాలని తపన చూడటం తస్బీ, దైవనామస్మరణ, జికిర్ లాంటిది. జ్ఞానం వల్ల అల్లాహను తెలుసుకోగలం మరియు సరియైన విధంగా ఆరాధించగలం. జ్ఞానం వల్ల అల్లాహ్ మనిషి హోదాను పెంచుతాడు. వారిని ప్రజలకు నాయకులుగా చేస్తారు. వారు ప్రజలను రుజుమార్గం వైపు తీసుకువెళతారు. ఇమాం షాఫయి రహిమహుల్లా ఇలా తెలియజేస్తున్నారు, ఇస్లామియా విద్యనభ్యసించిన వారు ఇహలోకంలో మరియు పరలోకంలో మంచి ప్రతిఫలం పొందుతారు. మరి ఖురాన్ కూడా తెలియజేస్తుంది సూరే జుమర్ సూరా నెంబర్ 39 వాక్యం నెంబర్ 9లో, ఏమిటి? ఏ వ్యక్తి అయితే రాత్రి వేళల్లో సాష్టాంగ ప్రమాణం చేస్తూ దైవారాధనలో నిలబడుతున్నాడో, పరలోకానికి భయపడుతూ తన ప్రభు కారుణ్యాన్ని ఆశిస్తున్నాడో, అతడు మరియు దానికి విరుద్ధంగా ప్రవర్తించేవారు ఇద్దరూ సమానులు కాగలరా? చెప్పండి. తెలిసినవారు తెలియనివారు ఒక్కటేనా? బుద్ధిమంతులు మాత్రమే ఉపదేశాన్ని గ్రహిస్తారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు.
అలాగే ఖురాన్లో సూరతుల్ ఆల్ ఇమ్రాన్ సూరా నెంబర్ 3 వాక్యం నెంబర్ 18లో ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని స్వయంగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశాలి అయిన అల్లాహ్ తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర ముజదల సూరా నెంబర్ 58 వాక్యం నెంబర్ 11లో చెప్పడం జరుగుతుంది. మీలో విశ్వసించిన వారి జ్ఞానం ప్రసాదించినబడి వారి అంతస్తులను అల్లాహ్ పెంచుతాడు. అంటే మీలో విశ్వసించిన వారి జ్ఞానం ప్రసాదించబడిన వారి అంతస్తులను అల్లాహ్ పెంచుతాడు. మరియు మీరు చేసే ప్రతి పని అల్లాహ్ జ్ఞాన పరిధిలో ఉంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ధార్మిక విద్యను అభ్యర్థించడానికి పాటుపడే వారి కొరకు అల్లాహ్ స్వర్గబాటను సులభతరం చేస్తాడు అని. ఇంకా ఇస్లాం ధర్మానికి మేలు చేసే ఉద్దేశంతో ధార్మిక విద్యను అర్థిస్తూ చనిపోయిన వానికి ప్రవక్తల మధ్య ఒక అంతస్తు తేడా ఉంటుంది పరలోకంలో. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, మనిషి చనిపోగానే అతని కర్మలన్నీ అక్కడికే ఆగిపోతాయి, 3 తప్ప. అవి 1 దాన ధర్మాలు, లాభం చేకూర్చే విద్య, తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తూ ఉండే నీతిమంతులైన సంతానము. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా అంటున్నారు, అల్లాహ్ ఎవరికైనా మేలు చేయదలిస్తే అతనికి ధర్మాన్ని అర్థం చేసుకునేటటువంటి జీవితాన్ని ఇస్తాడు. జ్ఞానం వల్ల సోదరులారా, సోదరిమణులారా, అనేక లాభాలున్నాయి. జ్ఞానం వల్ల కలిగే కొన్ని లాభాలను నేను మీ ముందు తెలియజేస్తాను. అవేంటంటే, ప్రజలను రుజుమార్గం వైపు పిలిచేవానిగా, దాన్ని అనుసరించే వారితో సమానంగా ప్రతిఫలం లభిస్తుంది. అందులో ఎలాంటి తగ్గింపు జరగదు. అలాగే ప్రజలను చెడు వైపునకు పిలిచి మరియు వానికి దాన్ని అనుసరించే వారితో సమానమైనటువంటి పాపం కూడబెట్టబడుతుంది. అందులో ఎలాంటి తగ్గింపు ఉండదు. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఖురాన్ నేర్చుకోవడం గురించి, నేర్పించడం గురించి ఏమన్నారంటే, ఖురాన్ నేర్చుకుని దాన్ని బోధించేవాడు మీలో అందరికంటే ఉత్తముడు అని చెప్పడం జరిగింది. ధార్మిక విద్యను అర్థించే ఉద్దేశంతో ప్రయాణించే వారికి అల్లాహ్ స్వర్గపు దారుల్లో ఒక దారిపై ప్రయాణింపజేస్తాడు. విద్యను అభ్యసించే వారి కోసం దైవదూతలు సంతోషంగా తమ రెక్కల కిందకి వాల్స్తారు. భూమి ఆకాశాల వాసులు, నీళ్లల్లో ఉండే చేపలు సైతం విద్యను అభ్యసించే వారి మన్నింపు కోసం ప్రార్థిస్తాయి. అమావాస్య రోజు చంద్రుడు నక్షత్రాలపై ఎలా ఆధిపత్యం పొందుతాడో, జ్ఞానం గలవాడు ఆరాధించే వాడిపై అలాగే ఆధిపత్యం సాధిస్తాడు. జ్ఞానం గలవారు ప్రవక్తల వారసులు. ప్రవక్తలు దీనార్లు, దిర్హములు వదిలి వెళ్లారు, వారు జ్ఞానాన్ని వదిలి వెళ్తారు. ఆ జ్ఞానాన్ని పొందినవాడు చాలా అదృష్టవంతుడు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అలాగే ఈ హదీసు జ్ఞానాన్ని అభ్యసించటం ద్వారా, అలాగే ఖురాను జ్ఞానాన్ని అభ్యసించటం ద్వారా మనకు చాలా అనేక రకాలైనటువంటి లాభాలు ఇహలోకంలో మరియు పరలోకంలో ఉన్నాయి. భూమి ఆకాశాల వాసులందరూ కూడా ధార్మిక విద్యను పొందే విద్యార్థి కొరకు ప్రార్థన, దువా చేస్తారు. వీరిలో దైవదూతలతో పాటు దైవ సృష్టితాలు, చీమలు, సముద్రము, లోతుల్లోని చేపలు అన్నీ ఉన్నాయి. ఆదం అలైహిస్సలాం సంతానానికి లభించిన గొప్ప గౌరవం ఇది. అల్లాహ్ కారుణ్యాన్ని పొందడానికి చేసే ముఖ్యమైన సత్కార్యాలలో ధార్మిక శిక్షణ కూడా ఒకటి. జ్ఞానం లేకుండా ఓ ముస్లిం మాట్లాడడాన్ని అల్లాహ్ నిరోధించాడు. నీవు తెలుసుకోవలసినటువంటి అవసరం లేని విషయాల వెంట పడకు, ఎందుకంటే చెవి, కన్ను, హృదయం వీటన్నిటిని గురించి ప్రశ్నించడం జరుగుతుంది అని సూరే బనీ ఇస్రాయిల్ 17వ అధ్యాయము 36వ వాక్యంలో చెప్పడం జరిగింది. అలాగే సూరే సఫ్లో 61వ అధ్యాయం 2 నుండి 3 వాక్యాల్లో, ఓ విశ్వాసులారా, మీరు చేయలేని దాని గురించి ఎందుకు చెబుతారు? మీరు చేయని దాని గురించి చెప్పడం అల్లాహ్ సమక్షంలో ఎంతో సహించరానిది అని చెప్పడం జరుగుతుంది. అలాగే జ్ఞానం వల్ల మనిషి అజ్ఞానుల అవమానం నుండి తనను తాను కాపాడుకోగలుగుతాడు. జ్ఞానం వల్ల మనము దారి తప్పిపోయే లేదా అజ్ఞానానికి గురయ్యే అవకాశం ఉండదు. జ్ఞానం వల్ల మనకు ఇతరులకు తెలియని విషయాలు తెలుస్తాయి మరియు దీనివల్ల ఆనందం కలుగుతుంది. సరి అయిన జ్ఞానం వల్ల మనం అల్లాహ్ను ఉత్తమమైనటువంటి రీతిలో ఆరాధించగలం. దీనివల్ల మనం అల్లాహ్ ప్రసన్నతను పొందగలం. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ తలిస్తే ఇప్పుడు ఈ చెప్పినటువంటి, మీరు విన్నటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి వాక్యాలన్నీ మీరు ఒకసారి దీన్ని విన్న తర్వాత దీనివల్ల జ్ఞానం సంపాదించే యొక్క ఇంట్రెస్ట్, ఉత్సుకత ఏదైతే ఉందో అది మనలో పెరుగుతుంది. దానివల్ల కలిగే లాభాలు మనకు తెలుస్తాయి. జ్ఞానం వల్ల మనం ధర్మాన్ని సరి అయిన విధంగా అర్థం చేసుకోగలం.
అల్లాహతో మన సంబంధాన్ని మెరుగుపరుచుకునే అవకాశం మనకు దొరుకుతుంది. మన సమస్యలను ఖురాన్ మరియు సున్నత్లకు ఆధారంగా పరిష్కరించుకునే వెసులుబాటు కలుగుతుంది. అందుకనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మంచిని చేయాలనే తపనతో చేతనైన మంచిని చెయ్యండి. మీ కర్తవ్యాన్ని ఉదయం వేళనో, మధ్యాహ్నం వేళనో, రాత్రి వేళనో నెరవేర్చండి. మితవాదిగా ఉండండి, మీరు సాఫల్యం పొందుతారు అన్నారు. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, జ్ఞానాన్ని పంచినవాడు దానిపై అమలు చేసిన వాడితో సమానంగా ప్రతిఫలం పొందుతాడు. అమలు చేసిన వాని ప్రతిఫలం నుంచి కాస్త కూడా తగ్గించటం జరగదు. అంటే ఉదాహరణకి మీరు ఎవరికైనా మీరు తౌహీద్ గురించి చెప్పినా, లేదా నమాజు గురించి బోధించినా, లేదా ఖురాన్ యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పి వారికి ఖురాన్ చదవమని చెప్పినా, వాళ్ళు దాన్ని ఆచరణ రూపంలో చేస్తే గనక అల్లాహ్ సుబ్హానహు తఆలా మీకు చెప్పేటందుకు, ఆ చెప్పినందుకు గాను మీరు వారు ఆచరించినటువంటి, ఎలాగైతే వారు ఆచరిస్తే వారికి ప్రతిఫలం ఇవ్వబడుతుందో అదే విధంగా ఎవరైతే చెప్పారో వారికి కూడా అంతే ప్రతిఫలం లభిస్తుందని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, స్వర్గానికి మనకు ఏకైక ద్వారం ఏదైతే ఉందో, ఏకైక దారి ఏదైతే ఉందో, మార్గం ఏదైతే ఉందో, అది మనం జ్ఞానాన్ని నేర్చుకోవటం. జ్ఞానం ద్వారా మనం అల్లాహ్ను తెలుసుకోవటం, జ్ఞానం ద్వారా మనం ఇస్లాంని తెలుసుకోవటం, జ్ఞానం ద్వారా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధి విధానాలను తెలుసుకుని మనం ఎప్పుడైతే జీవితం గడుపుతామో, తద్వారా ఇహలోకంలో మనకు మనశ్శాంతి, అలాగే పరలోకంలో శాశ్వతమైనటువంటి స్వర్గాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకి ప్రసాదిస్తాడు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహతో చివర్లో నా యొక్క దుఆ ఏమనగా, వల్ల మనందరికీ కూడా ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకుని నిన్ను, పరలోకాన్ని, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధి విధానాలను తెలుసుకుని మేము జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని మాకు ప్రసాదించు. తద్వారా మేము స్వర్గాన్ని పొందేటటువంటి మాకు సద్బుద్ధిని ప్రసాదించు. వల్ల మాకు స్వర్గంలో అత్యుత్తమమైనటువంటి స్థానాన్ని ప్రసాదించు. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.